అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రాంతంలో లగచెర్ల అనే ప్రాంతంలో 8 తండాలు గిరిజన తండాల పరిధిలో 14,000 ఎకరాల భూసేకరించి అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, అందులో భాగంగా గత వారం రోజుల క్రితం వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులు అభిప్రాయ సేకరణకు వెళ్ళారు. అభిప్రాయ సేకరణ అక్కడ గిరిజన తండాల్లో కాకుండా ఎక్కడో నిర్వహించడం ఏంటి, మా తండాలే ఇక్కడే అభిప్రాయ సేకరణ చేయాలని కోరడం అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం జరిగింది. ఎవరో ఒకరిద్దరు అక్కడ దాడి చేశారు. ఆ దాడిని అధికారులకు ఎవరైనా దాడి చేస్తే అధికారుల మీద మనం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ గిరిజన సంఘం కూడా ఆ రకంగా ఖండిస్తుంది. కానీ అదే పేరుతో దాడి జరిగిందనే పేరుతో, దాడి చేశారనే పేరుతో ఆ గిరిజనులు చేస్తున్నటువంటి, నిర్వాసితులు చేస్తున్నటువంటి పోరాటాన్ని పక్కదారి పట్టించి వాళ్ళని ఉద్యమాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు చేరారు అనే పేరుతో పోలీసులు నిర్బంధం ప్రయోగించి 2 పార్టీల మధ్య ఈ పోరాటంగా చిత్రీకరించి నిజమైన గిరిజనులు, దళితులు, పేదలు చేస్తున్నటువంటి పోరాటాన్ని పక్కదారి పట్టించే కుట్ర తీవ్రంగా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఆ ఉద్యమాన్ని అణచడం కోసం ప్రజల్లో అక్కడ దాడి చేశారు, ఎంత అన్యాయం చూడనే చిత్రీకరించి అక్కడ ఈ ముసుగులో అమాయకమైనటువంటి దళితులు, గిరిజనులు, పేదల భూముల్ని బలవంతంగా లాక్కొని వాళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నం, కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే ఓపెన్గా అక్కడికి వెళ్ళి రాజ్యాంగేతర శక్తిగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు, స్టేట్మెంట్లని మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఎందుకని ఆ విధంగా చేస్తూ ఉన్నారనేది మనం పరిశీలిస్తే, మరి పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలి, అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఎక్కడ పరిశ్రమలు వచ్చినా, ఎక్కడ ప్రాజెక్టులు వచ్చినా ముందుగా బలి అవుతున్నది దళితులు, గిరిజనులు, పేదల భూముల్నే ఈరోజు లాక్కొని వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. అవే ఎక్కువ ఘటనలు ఉన్నాయి. ఎందుకని అదే కొడంగల్ నియోజకవర్గంలో అగ్రవర్ణాలు, దళితులు, ధనికులు, భూస్వాములు 1000 ఎకరాలు ఉన్నాయి కదా, మరి ఆ భూములు, అగ్రవర్ణాలు, భూస్వాముల భూములు అక్కడ పెట్టవచ్చు కదా, ఆ భూముల్ని తీసుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారి బంధువులు ఆ ప్రాంతంలో వేలాది ఎకరాలు ఉన్నాయి కదా, వాటిని ఈ ఫార్మా కంపెనీలకు ఇవ్వచ్చు కదా. అట్లా చేయకుండా ఎప్పుడో 1960, 70 తర్వాత ఇచ్చిన ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూముల్ని సాగు చేస్తూ ఉన్నారు, సొంత భూములు ఉన్నాయి. తరతరాలుగా గిరిజనులు, దళితులు, పేదలు ఆ భూముల్ని సాగు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఎకరం, అరెకరాలు భూముల్ని లాక్కొని 1000 మంది పొట్టను కొట్టే కంటే మీరు కొద్దిమంది 1000 ఎకరాలు ఆక్రమించారు కదా, ఆ ప్రాంతం మీకున్నాయి కదా, మరి వాళ్ళలో ఎందుకు అంటే మీ భూములు విలువ పెరగాలి, మీరు రియల్ ఎస్టేట్ ద్వారా అక్కడ విలువ పెరిగి బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు. కానీ త్యాగం మాత్రం దళితులు, గిరిజనులు, పేదలు మాత్రం భూములు ఇచ్చి త్యాగం చేయాలి. ఇదేమన్యాయం. అందుకోసమే ఈరోజు ఈ ఉద్యమాన్ని లగచెర్ల ప్రాంతంలో గిరిజనులు, దళితులు, పేదలు చేస్తున్నటువంటి పోరాటం పట్ల ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, గిరిజన, దళిత సంఘాలు అండగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కుట్ర కోణంలో ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈరోజు గిరిజనులు, దళితులు, పేదలకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ జీవనాధారమైనటువంటి భూముల్ని లాక్కోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఉద్యమాన్ని అణచడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈరోజు అరెస్టులు, ఉద్యమాలు, ప్రజా సంఘాలకు కొత్త కాదు. ఈ రాష్ట్రంలో ఉద్యమాలకి మీరు ఎంత అణచడానికి ప్రయత్నిస్తే అంత తీవ్రంగా పోరాడిన చరిత్రే ఉంది ఈ గడ్డ మీద. అందుకోసమే ప్రభుత్వం అటువైపు నిర్బంధం ప్రయోగించి మీరు అరెస్టులు, భయభ్రాంతుల ద్వారా ఉద్యమాన్ని అణిచి లాక్కోవడానికి ప్రయత్నిస్తే అది ఆటలు సాగవని నేను చెప్పదలుచుకున్నా. అనేక గిరిజన సంఘాలు ఇప్పటికీ ఆందోళనకు పూనుకుంటున్నాయి, పిలుపునిచ్చాయి.
తెలంగాణ గిరిజన సంఘం కూడా ఆ ప్రాంతంలో ఆ జిల్లా కమిటీలు పర్యటిస్తున్నాయి. మేము కూడా త్వరలోనే అన్ని గిరిజన సంఘాలని సంప్రదించి అక్కడికి వెళ్ళి ఆ బాధితులకి అండగా ఉండి వాళ్ళని ఓదార్చి మేము ఉద్యమానికి మీరొక్కరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, గిరిజన, దళిత, పేద సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు మేము అండగా ఉంటాయని భరోసా ఇవ్వడానికి వెళ్తాము. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమానికి అణచడానికి ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. ఆ గిరిజన, దళితులు, పేద రైతులు చేస్తున్నటువంటి న్యాయంగా జరిగే పోరాటాన్ని మేము ఆ ఉద్యమాన్ని సపోర్ట్ ఇస్తాం, తప్పకుండా ఉద్యమంలో పాల్గొంటామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు జాలకు పోయి రెండు పార్టీల మధ్య ఉద్యమాన్ని చిత్రీకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు ఆ ఉద్యమాన్ని ఉద్యమంగా చూడండి, వాళ్ళ అభిప్రాయం స్వేచ్ఛగా తీసుకోండి, ప్రజాస్వామ్యయుతంగా మీరు వెళ్ళండి తప్ప మీరు నిర్బంధం ద్వారా ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎంత దాకైనా మేము తెలంగాణ గిరిజన సంఘం ఇతర అన్ని సంఘాలు, ప్రజా సంఘాలని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.